దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా పరిశుద్ధ తండ్రి, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాద సన్నిధి సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించి మీ కృపలో మీ మందిరం నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంకను మీ ఏర్పాట్లో ఎందరు రావాల్సి ఉన్నారో, ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఆటంకాలని తొలగించండి, మార్గం సరళం చేయండి, సకాలానికి నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నీ మందిరములో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభువా, ఆరంభం నుంచి ఆఖరి వరకు మాకు దీవెనకరంగా మీకు మహిమకరముగా మా ప్రవర్తనను లాగున నడిపించండి. అలాగే ప్రభువా, పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి, మీ వాక్యాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు మీ వాక్యముతో మా హృదయాలు నింపండి, ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తికలు మీ పరిశుద్ధాత్మ చేతమును అభిషేకించండి. అన్ని విషయాల్లో ప్రభువా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను మీ మార్గములోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తన 51వ కీర్తనని మరి విజయశేఖర్ గారు ఉత్తరపత్ర బాగా చదువుతారు. ఈరోజు వాళ్ళ వెడ్డింగ్ డే. 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలో వారు ప్రవేశించారు. ఈ సంతోష సమయంలో వారు దేవుని మందిరంలో పరిచర్లు వాడబడాలని ఆశించారు. వారు అడిగిన మీదట వారికి ఆహ్వానం పలికాము. ఈ సమయంలో వారు ఉత్తరపత్ర భాగంగా చదువుతారు. 51వ కీర్తన ఉత్తరపత్ర భాగంగా చదువుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 51వ కీర్తన చదువుకుందాం. చివరి వాక్యం అందరూ చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్థుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము.
అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. ఆమేన్. ప్రత్యేకమైన పాటలు విన్నా. మొదటిగా సంధ్య వచ్చి ఒక పాట పాడుతుంది. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన మేలు, భక్తుల గుంపులో హర్షించిన మేలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో నుండే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో నుండే చాలు. దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు నేను పాడుచున్నా, హల్లెలూయా పాటలు నేను పాడుచున్నా. ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో నుండే చాలు. చిన్నబాబు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని
జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించితిని. యెరూషలేమా 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 మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి. యెరూషలేమా యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. దావీదు వంశీయుల సింహాసనములు శాసించబడి ఉన్నవి. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి. యెరూషలేమా యెరూషలేమా నీవు ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా నీవు ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో. సురేంద్ర బాబు వచ్చి ఒక సాక్ష్యం చెబుతారు 10 నిమిషాలు. దేవుడు తన మహాకృపచేత ఈరోజు ఇక్కడ నిలువబడే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నెల 20వ తేదీ చెకప్ చేయించుకున్నాను. ఎడమ కన్ను అంటే దూరం కంప్లీట్గా పోయింది, దగ్గర కూడా పోతూ ఉంది. చెక్ చేయించుకుంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితం కుడి కన్ను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను. ఎడమ కన్నా చెకప్ 20వ తేదీ వెళ్ళాను. వాళ్ళు 2 రోజుల్లో చేస్తామని చెప్పారు. కానీ మంగళవారం చెకప్ చేయించుకుంటే 2 రోజులు అంటే బేస్తవారంగా శుక్రవారంగా చేస్తా అన్నారు. ఆ మరుసటి ఆదివారం నేను మందిరానికి రాలేను, అందుకని నాకు సోమవారం చేయండి, చర్చికి వెళ్ళి వస్తానని చెప్పాను. సోమవారం కుదరదండి, ఆదివారం ఓపీ ఉండదు కాబట్టి మంగళవారం చేస్తామన్నారు. మొన్న మంగళవారం చేశారు. మంగళవారం చక్కగా చేశారు. ఎంత చక్కగా చేశారంటే ఆపరేషన్ థియేటర్లోకి 3 తీసుకెళ్లారు.
నేను చేసే డాక్టర్ గారు, అసిస్టెంట్ డాక్టర్ గారు, ముగ్గురు ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నానంటే, తండ్రి అయిన దేవా, నువ్వు నాలో ఉండి నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా అని చేసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీవు అసిస్టెంట్ పాస్టర్గా డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయనలో ఉండి నాకు ధైర్యం ఇస్తుండయ్యా అని చెప్పి చేసుకున్నాను. యేసయ్యని అడిగాను, యేసయ్య నువ్వు డాక్టర్లో ఉండి నువ్వే ఆపరేషన్ చెయ్యయ్యా, ఎందుకంటే నీ గాయపడిన హస్తాలతో నువ్వు ఆపరేషన్ చేస్తే నాకు చక్కబడుతుందని నేను ప్రార్థన చేసుకున్నాను. చక్కగా ప్రార్థన చేసుకున్నాను. నేను అదేవిధంగా చేసుకుంటూ ఉన్నాను. ఆపరేషన్ జరిగిపోయింది. ఆ విధంగా నేను కొంచెం పెద్దగా చేశానేమో ప్రార్థన. డాక్టర్ గారు నన్ను తట్టి, మీరు మనసులో అనుకోండి, మీరు పెద్దగా ప్రార్థన చేస్తున్నారని చెప్పాడు. నిజంగా ఆ విధంగా నేను చేసుకుంటూ ఉన్నాను. ఏమని, యేసయ్య నువ్వు గాయపడిన, ఎంతో గాయాలు పొందావు నా కోసం శిలువ మీద, నాకు ఈ నొప్పి పెద్ద కష్టం కాదు, నా కోసం ఎంతో కష్టమని ప్రార్థన చేసుకున్నాను. చక్కగా ఆపరేషన్ అయిపోయింది. వచ్చేసాం. మరలా శుక్రవారం చెకప్కి రమ్మన్నారు. మొన్న శుక్రవారం చెకప్కి వెళ్ళొచ్చాం. చెకప్కి వెళ్ళొచ్చిన తర్వాత బాగానే ఉందండి, మీరు బాగానే ఉన్నారు, ఇబ్బంది లేదు, మరలా 20వ తేదీ రమ్మన్నారు. సరే అని వచ్చాం. శుక్రవారం ఎర్లీ మార్నింగు మా ఆవిడ వాళ్ళ మేనత్త కూతురు భర్త ట్రైన్ దిగుతూ ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలో నలిగి చనిపోయాడు. ఆయన చాలా మంచివాడు, మమ్మల్ని ఎంతో ఆదరించేవాడు. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇద్దరం పోయాము. శుక్రవారం నైట్ అక్కడ కాసేపు ఉండేసి వాళ్ళు పలకరించుకొని వచ్చాం. వచ్చేసిన తర్వాత అక్కడ ఒక సహోదరి అడిగింది నన్ను, ఆపరేషన్ చేయించుకున్నావు? అవునండి. మరి ఇక్కడికి వచ్చావు ఏంది అని. ఆయన్ని రేపటి నుంచి నేను చూడను కదమ్మా, చూసిపోదామని వచ్చాను, మరలా కనపడ్డు కదా ఆయన. ఇదేదో ఇక్కడికి ఏంది, రేపు ఆదివారం కూడా చర్చికి పోవాలనుకుంటున్నాను నేను అని అన్నాను. ఆదివారం ఎట్టబోతావు చర్చికి? ఆపరేషన్ చేసుకొని ఉంటే నువ్వు పోవచ్చా? ఎండలు కదా, భయంకరం ఉండేది. అప్పుడు నేను ఒక మాట, ఆమె క్రైస్తవురాలే, నేను ఒక మాట చెప్పాను ఆమెకి, తల్లి శుక్రవారం చెకప్కి రమ్మంటే పోయాను. శుక్రవారం చెకప్ మా ఇంట్లో జరగలేదు, హాస్పిటల్లో జరిగింది. హాస్పిటల్ దాకా వెళ్ళాను కదా, మరి వైద్యుడుండే హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకున్నప్పుడు పరమ వైద్యుడుండే మందిరానికి రావడానికి ఏందమ్మా? ఇక్కడ స్వస్థతనిచ్చే యేసయ్య ఉండేది, నేను కంపల్సరీ ఆదివారం చర్చికి పోతాను అని చెప్పాను. యేసు శిష్యులు అంటారు, ఎలా చేశారు మీరు ఇవన్నీ అంటే, మీరు సిలువ వేసిన యేసు నామములో చేశాను అని చెప్తారు. మరి మనం ఉత్తరపచ్యుతని చదువుకుంటాం, 84వ కీర్తన, దాని 4వ వచనంలో ఉంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు ఎప్పుడు నిన్ను స్తుతించుదురు అని ఉంది. దేవుని స్తుతి మన నోట ఉంటే మనకు స్వస్థత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని నేను పోవాలి కంపల్సరీ మందిరానికి అని చెప్పాను. ఇందాక నన్ను వచ్చేటప్పుడు పాపం డానీ వాళ్ళు కార్లు తీసుకొచ్చారు. వస్తూ ఉంటే నేను లిఫ్ట్ దిగుతూ ఉన్నాను, నా పక్కింటి ఆయన నాతో కూడా లిఫ్ట్ దిగారు. ఏమండి మీరు మందిరానికి వెళ్తున్నారా? అవునండి, నేను ప్రతి ఆదివారం మీ మందిరానికి వచ్చి చూస్తుంటాను. అద్దాలు వేసుకొని పోతున్నారు, అక్కడ ఎవరు ఎగతాలు చేయరా మిమ్మల్ని అని అన్నారు. నేను కంపు కొడుతూ పెంట కుప్ప మీద ఉన్నప్పుడే దేవుడు నన్ను అనుమతించాడండి ఆ మందిరంలోకి. అద్దాలు వేసుకొని పోతే ఎందుకు అనుమతించడు? ఇక మనుషులు ఎగతాలు చేస్తారంటారా? మనుషులు ఈరోజు మెచ్చుకుంటారు, రేపు తిడతారు. ఈరోజు తిడతారు, రేపు మెచ్చుకుంటారు. మనుషులతో మనకు అవసరం లేదండి, దేవుని సన్నిధికి పోతున్నాను నేను అని చెప్పేసి వచ్చాను. దేవుడికి కొద్ది అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం. దేవుని మందిరాన్ని ఈ రీతిగా ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని అరుణ విజయశేఖర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనం చేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి చివరిదైన 53వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి 53వ వచనం వరకు చదువుకున్నాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను
నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవుడి వాక్యం దీవించుగాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే. దయచేసి కూర్చోవాలని ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి చివరిదైన 53వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటి అని అంటే, లేఖనాలలోని యేసునే గ్రహించాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. లేఖనాలలోని యేసునే మనం గుర్తించాలి, గ్రహించాలి, అంగీకరించాలి అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు అంటే నేటి ప్రపంచంలో మనం కొన్ని విషయాలు గమనిస్తే ఈ అంశం యొక్క అవసరాన్ని మనం గుర్తించగలుగుతాం. ఇప్పటికీ ఇజ్రాయేలీలు లేఖనాలలోని యేసుని గ్రహించని వారై ఉన్నారు. ఇజ్రాయేలీలు ఇప్పటికీ యేసుక్రీస్తుని అంగీకరించకపోవడానికి కారణం ఏమిటంటే, లేఖనానుసారంగా యేసుక్రీస్తు పట్ల జరిగిన సంభవాలను వారు గ్రహించని వారై ఉన్నారు. కనుక వారు యేసుని తృణీకరిస్తున్నారు. తత్ఫలితంగా వారు తమ సొంత రక్షణను కోల్పోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన విషయమో ఆలోచన చేయండి. అలాగే మన క్రైస్తవుల్లో లేఖనాల్లోని యేసుని గుర్తించలేని వారుగా ఉంటూ యేసు ఒక ప్రవక్త అని చెబుతున్నారు. మరికొంతమంది క్రైస్తవులు లేఖనాల్లోని యేసుని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అని చెబుతున్న క్రైస్తవులు ఉన్నారు. మరికొంతమంది యేసుని మరియమ్మ చేతిలో, యేసుక్రీస్తు చేతిలో పెట్టి మరియమ్మని ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవులు మరికొంతమంది. వీటన్నిటికీ కారణం ఏమిటంటే, లేఖనాల్లో ఉన్న యేసు ఏమై ఉన్నాడో ఆ సత్యాన్ని గ్రహించని వారు గనక పలు రకాలుగా యేసుని వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత పలుమార్లు శిష్యులకు కనబడి పరలోక రాజ్య సంబంధమైన సంగతులు తెలియజేస్తూ తనను తాను రూఢిపరుచుకుంటూ అనేకమైన విషయాల్లో వారిని క్రమపరిచాడు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం ప్రకారంగా యేసు ప్రభు
ఎమ్మాయి మార్గంలో ఉన్న శిష్యులతో మాట్లాడి ఆరోహణమైన ఆయన అదృశ్యుడైన తర్వాత ఆ ఇద్దరు శిష్యులు మరలా యెరూషలేముకు వచ్చి యెరూషలేములో శిష్యులతో వారికి అనుభవాలు యేసును చూసిన విషయాన్ని వారితో పంచుకున్నారు. అయినా కానీ యేసుని వారు నమ్మని వారిగా ఉంటున్నారు. కనుకనే మనం చదువుకున్న వాక్య భాగానికి పైన వాక్య భాగం చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం గమనిస్తే, వారు ఈలాగా మాట్లాడుచుండగా, అంటే వారు అంటే అమ్మాయి మార్గంలోని వారు వీరితో మాట్లాడుతూ ఉంటే వారు వీరు కలిసి మాట్లాడుతూ ఉండగా ఆయన వారి మధ్య నిలిచెను. ఎవరు? యేసు ప్రభు వారి మధ్యకు వచ్చాడు. మీకు సమాధానమవునుగా కానీ వారితో అనేను. ఏమన్నాడు? మీకు సమాధానం అవునుగాక అన్నాడు. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. ఏమని తలంచినారు? భూతము అని తలంచినారు. ఎవరిని? యేసు ప్రభువుని. ఇక్కడ మొదట ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగునుగాక. భూతం చెబుతుంది ఆ మాట. భూతముకి సమాధానానికి చాలా వైరం. అసమాధానం సృష్టిస్తుంది భూతం. మీకు సమాధానం కలుగునుగాక అని భూతం చెప్పదు. ఇది వీళ్ళకి అర్థం కాలే. యేసు ప్రభు సమాధానం కలుగునుగాక అని అన్నాడు. ఆ మాటలో యేసుని వారు గుర్తించలేకపోయారు. నేటి ప్రపంచం కూడా సమాధానం ప్రకటిస్తున్న యేసుని భూతముగా చూస్తున్నారే తప్ప వారి సృష్టికర్తగా, వారి రక్షకునిగా గుర్తించలేకపోతున్నారు. తత్ఫలితంగా వారు రక్షణ కోల్పోతున్నారు, నరకవాసులుగా నడుచుతున్నారు. మరి యేసు ప్రభువు వారితో ఏమన్నాడంటే తర్వాత, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి, భూతముకి ఏముండవు? ఎముకలు ఉండవు, మాంసము ఉండదు. యేసు ప్రభుకి ఇప్పుడు ఏమున్నాయి? పునరుద్ధానుడైనటువంటి యేసయ్య ఎముకలను మాంసము ఉన్నాయి కానీ రక్తము లేదు. పునరుద్ధాన శరీరంలో రక్తం ఉండదు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అన్నాడు కనుక ఆయనలోని రక్తం అంతటినీ శిలువలో చిందించి రక్తము లేని శరీరంతో ఆయన లేచినాడు. రక్తము లేదు కనుక ఆయన తలుపులు గోడలు అన్నిటిలో నుంచి కూడా ఆయన ప్రవేశించగలుగుతున్నాడు, ఆరోహణం అవ్వగలుగుతున్నాడు, భూమి ఆకర్షణ శక్తికి లోబడిన వాడుగా ఉంటున్నాడు. కనబడాలనుకుంటే కనబడతాడు, అదృశ్యుడు అవ్వాలనుకుంటే అదృశ్యుడు అవుతాడు, ఆరోహణం అవ్వాలనుకుంటే ఆరోహణం అవుతాడు, అవరోహణం అవ్వాలంటే అవరోహణం అవుతాడు. ఇది పునరుద్ధాన దేహం యొక్క మహిమ. కనుక మీరు వచ్చి పరిశీలన చేయండి. నేను భూతము కాదు అనే దానికి నన్ను పట్టి చూడండి. నాకు ఎముకలున్నాయి, మాంసం ఉంది. కాబట్టి భూతానికి ఏముండవు? ఎముకలు ఉండవు, మాంసం కూడా ఉండదు, సమాధానం అని ప్రకటించదు. తర్వాత తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించెను. భూతము కాదు, నేను పునరుద్ధానుడైనట్టు యేసుని అని రుజువుపరచుకోవడానికి ఇంకా వారు సందేహంలో ఉంటే ఏం చేశాడు? కాల్చిన చేప ముక్క ఇస్తే ఏం చేశాడు? ఆయన భుజించెను. భుజించడం అంటే ఏంటి? కొంచెం కొంచెం మనం తిని నోట్లో పెట్టుకొని నమిలి దాన్ని మింగడం భుజించడం అంటే. ఎముకలు లేనప్పుడు దవడ ఎముక ఉండదు, అందులో పళ్ళు ఉండవు. పళ్ళు దవడ ఎముక లేనప్పుడు నమలడం అనేది కుదరదు. భూతానికి దయ్యాలకి ఎముకలు ఉండవు గనక, పండ్లు ఉండవు గనక అవి భుజించవు. పోస్ట్ ఆఫీస్ డబ్బాలో లెటర్లు వేసినట్టే మింగేయడమే, నోట్లో పెట్టుకొని మింగడమే. మన పోస్ట్ ఆఫీస్ డబ్బాలో పార్సల్ జాబ్ వేస్తాం కదా, అటు వేస్తానికి టప్పని పడిపోదు, ఇంక దాంట్లో ఏమి ఉండదు. కాబట్టి అది రుజువుగా చెప్పాడు. మీ దగ్గర ఆహారం ఏమైనా ఉంటే ఇవ్వండి.
తీసుకున్నాడు, భుజించినాడు. అది వరకు వారి మధ్య ఉన్నప్పుడు ఏ రీతిగా భుజించేవాడు ఆ రీతిగా భుజించినాడు. అప్పుడు వారికి నిర్ధారణ అయింది, భూతము కాదు ఈయన యేసు ప్రభువు అని. అప్పుడు ఆ సన్నివేశంలో చెబుతున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం 44వ వచనం నుంచి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు. అప్పుడు వారి మనసులు తెరవబడ్డాయి, లేఖనములను గ్రహించున్నట్లుగా. అప్పటి వరకు వారు లేఖనాలు గ్రహించలేక యేసుని సందేహిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనసు తెరవబడిందో, ఎప్పుడైతే లేఖనాలు గ్రహించారో అప్పుడు వారు యేసుని అంగీకరించగలుగుతారు. యేసు ప్రభు ఏం చెబుతున్నాడు అక్కడ? మోషే గ్రంథములోను మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడిన సంగతులు నెరవేరినవి. అంటే హెబ్రీయుల పాత నిబంధన గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఏ రీతిగా? మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథాలు. మన పాత నిబంధన గ్రంథం ఎట్లా విభజించబడుతుంది? మోషే ధర్మశాస్త్రం, యెహోషువ నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చారిత్రక గ్రంథాలు, యోబు నుంచి పరమగీతం వరకు సాహిత్య గ్రంథాలు, యెషయా నుంచి ఒక 5 గ్రంథాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు, మిగిలినవి ప్రవక్తల చిన్న గ్రంథాలు. ఈ రీతిగా గ్రంథ విభజన ఉంటుంది. హెబ్రీయుల బైబిల్ 3 భాగాలుగా విభజన చెప్పాడు. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము, కీర్తన గ్రంథం. ఈ మూడింటిల్లో కూడా యేసుని గురించి రాయబడ్డాయి అని చెబుతున్నాడు. పాత నిబంధనలు ఎక్కడైనా యేసు అనే మాట ఉందా? లేదు. కానీ యేసు ఏమంటున్నాడు? నన్ను గురించి రాయబడ్డాయి, మీరు అది గ్రహించండి అంటున్నాడు. మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మోషే ధర్మశాస్త్రాన్ని హీబ్రూ బైబిల్లో తోరా అంటారు. హీబ్రూ బైబిల్లో తోరా అంటారు. అంటే అర్థం టీచింగ్స్ లేదా పెంటాట్యూక్. హీబ్రూలో పెంటా అంటే 5 అని అర్థం. మనం అపార్ట్మెంట్లో 5 అంతస్తుల పైన ఒక ఇల్లు ఉంటుంది, దాన్ని ఏమంటారు? పెంటా అంటే హీబ్రూలో 5 అని అర్థం. ఇక్కడ పెంటాట్యూక్ అంటే పంచకాండములు, 5 కాండములు, 5 గ్రంథాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. మోషే రాసినటువంటి ఈ 5 కాండములు. 5 కాబట్టి హీబ్రూలో పెంటాట్యూక్ అంటారన్నమాట. వాటిని టీచింగ్స్ అంటే బోధలు అందులో ఉంటాయి. హీబ్రూలోని మోషే రాసినట్టు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి భాగాలు. మచ్చుకు 2 విషయాలు చూద్దాం యేసుని గురించి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు. సంఖ్యాకాండం ఇదివరకు నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. బిలాము ప్రవక్త ఈ రీతిగా చెబుతున్నాడు. ఉపమాన రీతిగా ఇట్లా నేను బయూరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. ఎవరిని చూస్తున్నాడట? మహోన్నతుడిని, సర్వశక్తి గల దేవుని చూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుగా లేడు. ఆయన వేరుగా ఉన్నా కూడా ఆయనే ఈయన. ఎవరు? కొత్త నిబంధనలోని సర్వశక్తి గల దేవుడే పాత నిబంధనలోని సర్వశక్తి గల దేవుడు అని గుర్తించినాడు బిలాం. కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్నట్టుగా లేడు, ఆయన సమీపముగా ఉన్నట్టుగా కూడా లేదు అంటూ నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబులో ఉదయించేటటువంటి ఆ యొక్క క్రిస్మస్ స్టార్ని గురించి చెబుతున్నాడు. నక్షత్రం యాకోబులో ఉదయించును. మోషే ధర్మశాస్త్రములో యేసుని గురించి చెప్పినటువంటి మాట ఇది. సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన యాకోబులో నక్షత్రముగా ఉదయిస్తాడు.
ఆయన పాత నిబంధనలో ఉన్నట్టుగా కొత్త నిబంధనలో ఉన్నాడు. పాత నిబంధనలో ఆయన శరీరం లేనివాడిగా ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కొత్త నిబంధనలో ఆయన శరీరధారి అవుతాడు, పునరుద్ధానుడు అవుతాడు. అందుకని ఆయన ఇప్పుడు ఉన్నట్టుగా లేడు, వేరుగా ఉన్నాడు. అయితే ఆయనే ఈయనే ఆయన. ఎంత చక్కగా చెప్పాడండి బిలాము ప్రవక్త. అలాగే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం మోషే చెబుతున్నాడు ఇక్కడ, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడిని యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడు యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మోషే ఎవరి గురించి చెప్పాడు? యేసు ప్రభువుని గురించి చెప్పాడు. మీ మధ్య పుట్టిస్తాడు, ఆయన జన్మిస్తాడు, మీరు ఆయన మాట వినవలెను. ఈ రీతిగా యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నాడు వీరితో. ఆయన మీరు ఎందుకు సందేహపడతారు? మోషే ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ, కీర్తన గ్రంథాల్లో కానీ నన్ను గురించి రాయబడిన అన్నీ నెరవేరినాయి, మీరు గ్రహించాలంటున్నాడు. ఇది హీబ్రూ బైబిల్లోని తోరా లేదా మోషే ధర్మశాస్త్రంలోని 2 విషయాలు. తర్వాత ఏం చెప్పాడు? ప్రవక్తల గ్రంథం అన్నాడుగా లూకా సువార్తలో. ప్రవక్తల గ్రంథంలో కూడా నన్ను గురించి రాయబడి ఉన్నాయి, మీరు గ్రహించాలి అన్నాడు. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను అన్నాడు. హీబ్రూ బైబిల్ని 3 భాగాలుగా విభజిస్తే మొదటిది తోరా, అందులో 5 గ్రంథాలు అన్నాం. రెండవది ప్రవక్తల గ్రంథం, దాన్ని ఏమంటారంటే హీబ్రూలో నివీయిం అంటారు. నివీయిం అంటే ప్రాఫిట్స్, అంటే ప్రవక్తల గ్రంథాలు అని అర్థం. ప్రవక్తల అందరి యొక్క గ్రంథాలు చేర్చబడి ఉంటాయి అందులో. మన తెలుగు బైబిల్ అయితే చిన్న ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. కానీ వాస్తవంగా ప్రవక్తలో పెద్దవారు చిన్నవారు అని లేదు. వాటిని ఎలా పిలవాలంటే ప్రవక్తల చిన్న గ్రంథాలు, ప్రవక్తల పెద్ద గ్రంథాలు అనాలి. మనం అలవాట్ల పొరపాటు చాలా చెప్తుంటాం. ఎంతమంది నేను మాట్లాడే మాటలు వింటారో, నేను చేసే ప్రార్థన వింటారో నాకు తెలియదు. కానీ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదామని అంటూ ఉంటాను. ఇన్ని సంవత్సరాలు విన్నారు. నేను బైబిల్ రీడింగ్కి ఏమైనా పిలిస్తే గురువారం, శుక్రవారం, ఆదివారం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుకుందాం అంటారు. ఎక్కడ నేర్చుకుంటున్నారు? నేను ఎప్పుడైనా 1వ గ్రంథం 1వ అధ్యాయం అన్నానా 35 సంవత్సరాల్లో? 1వ అధ్యాయం 1వ వచనం నేను గమనిస్తూనే ఉంటా. ఈ అలవాట్ల పొరపాట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఏంటంటే 1వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, రాజులు 1వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతులు 1వ గ్రంథం, దినవృత్తాంతులు 2వ గ్రంథం, సమూయేలు 1వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, ఇట్లా అనాలి మనం. ఇది మాకు వేదాంత పరంగా చెప్తారు అక్కడ, మేము అక్కడ అభ్యసిస్తాం. ఇక్కడేమో చర్చల్లో ఇది అలవాటు. కాబట్టి ఇక్కడ ప్రవక్తల గ్రంథాలు అంటే ప్రవక్తల చిన్న గ్రంథాలు, ప్రవక్తల పెద్ద గ్రంథాలు అంటారు ఇక్కడ. కానీ హీబ్రూ బైబిల్లో ఆ తేడా లేదు. నివీయిం అంటే ప్రాఫిట్స్ అని అర్థం, ప్రవక్తల గ్రంథములు. అందులో కూడా మచ్చుకు 2 విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనకు అందరికీ తెలిసిందే. క్రిస్మస్ పండుగ రోజు మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అంటే ప్రవక్తల గ్రంథాల్లో యేసు ప్రభువు గురించి ఏమి రాశారో చూస్తున్నాం మనం ఇక్కడ. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. ఈ ఒక్క వచనం కానీ అర్థం చేసుకుంటే చాలా తప్పుడు బోధలు తొలగిపోతాయి. ఈ ఒక్క వచనాన్ని కానీ అర్థం చేసుకుంటే, ఈ ఒక్క వచనాన్ని అర్థం చేసుకోలేకపోతే బైబిల్ ఏం అర్థం చేసుకోగలుగుతాం? ఏముంది ఇక్కడ? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువుని గురించి, ఆ శిశువు ఎవరు? యేసు ప్రభు గురించి అని మనకు తెలుసు. ఏం చెప్తున్నాడు ఆ శిశువుని గురించి? 2వ మాట, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యేసు ప్రభువుని ఏమంటున్నాడు ఇక్కడ? కుమారుడు. మనకు అభ్యంతరం లేదు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడండి యేసు ప్రభుని గురించి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను.
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. దాని క్రింద ఉన్న వాక్యము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. యేసు ఎవరు? కుమారుడే, రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే. ఆయన బలవంతుడైన దేవుడు, మామూలు దేవుడు కూడా కాదు. యేసు దేవుని కుమారుడే అనే వాళ్ళకి ఈ వచనం అర్థం అవ్వాలి. ఆయన కుమారుడే, అదే రీతిగా ఆయన బలవంతుడైన దేవుడు. ఇంకా చూడండి, నిత్యుడగు తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి, ఆయనే దేవుడు. 2 కొరింథీ 3:17 చూస్తే ప్రభువే ఆత్మ అనే మాట ఉంటుంది. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువే కుమారుడు, యేసు ప్రభువే తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడు అనేది అక్కడ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అంటారు, తత్వ సిద్ధాంతం. అది ఇది అందరికి అర్థమయ్యే విషయం కాదు. ఈ ఒక్క వచనం కానీ అర్థం చేసుకుంటే ఆ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అనేది మనకు అర్థమైపోతుంది. చాలా తప్పుడు బోధలు పక్కకి వెళ్ళిపోతాయి. యేసు గురించి ప్రవక్తల గ్రంథాల్లో, నెబీయీం హీబ్రూలో ప్రవక్తల గ్రంథాలు రాయబడినట్టు మాట ఇది. యేసు కుమారుడై ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అందుకని నన్ను చూచిన వారు తండ్రిని చూసినట్టే అన్నాడు ఆయన. మరి కొలస్సీ 2:9 ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచున్నది. ఇంకెన్ని కావాలి వాక్యాలు? లేఖనాలలోని యేసు ఏమై ఉన్నాడో మనం గుర్తించాలి. నేను తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? మలాకీ గ్రంథాలు అంటాడు. నేను దేవుని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ అంటున్నాడు. యేసు దేవుడై ఉండగా ఆయన దేవుని కుమారుడని నీవు నమ్మితే నీకు వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు. యేసు తండ్రి అయిన దేవుడై ఉండగా నీవు కుమారుడు మాత్రమే నమ్మితే వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు. లేఖనాల్లో యేసు ఏమై ఉన్నాడో దాన్ని మనం గ్రహించాలి. ఆయన కుమారుడుగా అనబడ్డాడు. ఆయన దేవుడై ఉండి ఆయన లోకం జన్మించి దేవుని కుమారుడు లేక మనిషి కుమారుడిని అనబడ్డాడు. అంతేగాని ఆయనే ఎవరికో కుమారుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు అంతే. ఇది యెషయా గ్రంథం 9:6లోని విషయం. మరొక వచనాన్ని కూడా ప్రవక్తల గ్రంథాల్లో చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, క్రిస్మస్ సందర్భంగా మనం చదివే మాట. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను. ఈ మాట కూడా అర్థం చేసుకోవాలి. మరలా చదువుతున్నాను చూడండి. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరి గురించి? యేసు ప్రభుని గురించేనా? ఈయన గురించి ఇంకో మాట ఏముంది? అదే వచ్చిన కింద భాగంలో, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఆదాము దగ్గర నుంచి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఆదాముకు దేవునిగా, హనోకుకి దేవునిగా, అబ్రహాముకి సర్వశక్తి గల దేవునిగా, మోషేకి యెహోవా దేవునిగా, ఇజ్రాయేలుకి సైన్యములకు అధిపతిగా దేవుడుగా, పితరుల దేవుడుగా, వాళ్ళకి రాజరిక వ్యవస్థ వచ్చినప్పుడు రారాజుగా, ప్రభువుగా, ఈ రీతిగా నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తుగా, ఆత్మ మా పరిశుద్ధాత్మ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునిగా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ మన మధ్య మనలో ఉండి మనతో ఉన్నాడు. కనుకనే ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే సదాకాలము దేవుడు మనకు తోడు. సదాకాలం అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయా రకాల పేర్లతో. పురాతన కాలంలో ఉన్నది కూడా యేసు ప్రభువే, శాశ్వత కాలంలో కూడా ఉండబోయేది యేసు ప్రభువే. ఆది నుంచి అంతం వరకు ఆయనే యేసు ప్రభువే దేవుడై ఉన్నాడు. అది యేసు ప్రభు చెబుతున్నాడు. మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, అలాగే కీర్తనలో కూడా నన్ను గురించి రాయబడిన మాటలు మీరు గ్రహించాలి అన్నాడు. హీబ్రూ బైబిల్లో కీర్తన గ్రంథాన్ని కెతూవీం అంటారు. ఏమంటారు? కెతూవీం. మనకు హీబ్రూ భాష కష్టంగా నేర్చుకుంటాం.
మనం చాలా సులభంగా నేర్చుకునే భాష ఒకటి ఉంది. ఏం భాష అది? అప్పుడే మీకు నవ్వు వచ్చేసింది అంటే అర్థమైపోయింది మీకు. మనకు సులభంగా వచ్చే భాష ఒకటి ఉంది, కష్టంగా నేర్చుకునే భాష హీబ్రూ. 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. ప్రతి 8వ వచనం పైన ఒక అక్షరం ఉంటుంది, ఆలెఫ్. అది హీబ్రూలో మొదటి అక్షరం. హీబ్రూలో 22 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరానికి 8 వచనాలు పెట్టారు 119వ కీర్తనలో. 22 × 8 176 వచనాలు. ఆ 119వ కీర్తనలోని అక్షరాలన్నీ కానీ కలుపుకుంటే హీబ్రూ మనకు వచ్చేసినట్టే. ఆలెఫ్, గీలెత్, మెల్, యోద్ ఇవన్నీ ఉంటాయి అక్షరాలు. చాలా సులభం. 22 అక్షరాలే. మన తెలుగులో ఎన్ని అక్షరాలో, ఎన్ని గుణింతాలో. కాబట్టి ఇక్కడ కీర్తన గ్రంథాన్ని ఏమంటారు? కెతూవిం. మీరు జ్ఞాపకం ఉంచుకోవడానికి చెబుతున్నాను. హీబ్రూలో కీర్తన గ్రంథాన్ని కెతూవిం. ప్రవక్తల గ్రంథానికి నెవీయిం. మోషే ధర్మశాస్త్రాన్ని తోరా, ప్రవక్తల గ్రంథాన్ని నెవీయిం, కీర్తన గ్రంథాన్ని కెతూవిం అంటారు. ఈ కీర్తన గ్రంథాల్లో కూడా యేసుప్రభువు గురించి చెప్పిన మాటలు మనం నేర్చుకుందాం. కెతూవిం అంటే రైటింగ్స్, రాతలు అని ఉంటాయి. 2వ కీర్తన 12వ వచనం చదువుతున్నాను. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఏ కుమారుని ముద్దు పెట్టుకోమనింది? ఏసయ్యని గురించి రాయబడిన మాట. కుమారుని ముద్దు పెట్టుకునేది లేని ఎడల ఆయన కోపించును. అలాగే 47వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఆరోహణమైంది ఎవరు? ఆరోహణమైంది పరలోకానికి ఒక్కరే. కొంతమందికి సందేహం, ఏం సార్ హనోకు పోలేదా, ఏలియా పోలేదా? పోలే. నేను చెప్పడంలే. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది. ఏముంటుంది అక్కడ? పరలోకమును దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు అంటే ఏలియా లేడు, హనోకు లేడు. వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళలే. వెళితే యేసుప్రభువు ఆ మాట చెప్పడు. ఆ తర్వాత సబ్జెక్ట్ అది, సందర్భానుసారంగా ఇంకోసారి మాట్లాడుకుందాం. కాబట్టి ఆర్భాటముతో ఆరోహణమైంది ఎవరట? యేసుప్రభు అని మనకు తెలుసు. ఆయన ఇక్కడ కీర్తన 5వ వచనం ఏమంటున్నాడు? దేవుడు అన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను అంటే ఆరోహణమైంది యేసుప్రభు అని మనకు తెలుసు. ఆయన్ని దేవుడని కీర్తనకాడు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. యేసుప్రభు దేవుడు అంటున్నాడు, యేసుప్రభుని యెహోవా అంటున్నాడు కీర్తనలో. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తాను, యెహోవా ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. యేసయ్యని లేఖనాల్లో ఉన్నట్లుగా మనం గుర్తించితేనే దేవుడు మనతో అంటాడు, నాకు రావాల్సిన ఘనత నీవు నాకు ఇచ్చావు అంటాడు. లేఖనాల్లో యేసుప్రభు ఏమై ఉన్నాడో దాన్ని మనం గుర్తించగలగాలి. అందుకు దేవుడు వారి మనసులు తెరిచినప్పుడు వారు గ్రహిస్తూ ఉన్నారు. అందుకని కీర్తనకాడు అంటాడు 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. గుడ్డివాడిగా ఉండి చెప్పలే మాట. మనలాగా కన్నులు కలిగి దృష్టి కలిగిన వాడే. కానీ మనకు కన్నులు ఉన్నాయి. దేవుని గ్రంథం చదువుతూ ఉంటాం. కొన్ని పర్యాలు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో పర్యాలు చదివాను ఈ వచనం, కానీ ఇప్పుడు నాకు అర్థమైనంతగా ఇన్ని మార్లు నాకు అర్థం కాలే అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆ వచనంలోని సత్యాన్ని గ్రహించేటటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు, మన మనసును తెరిచినందువలన. ఎన్నో పర్యాలు అలాంటి ఆశ్చర్యాల అనుభవాలు మాకున్నాయి. ఎందుకంటే అలవోకగా చదివిపోతూ ఉంటే బైబిల్ మనకేం అర్థం కాదు, అలవాటుగా చదివిపోతూ ఉంటే మనకేం అర్థం కాదు. అందులో ఉన్న సత్యం ఏమిటో, సారం ఏమిటో గ్రహించాలని కూర్చున్నావా, సత్యం కొరకు నీవు తప్పిస్తున్నావా, దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీవు ఎంతగా అన్వేషిస్తావో అంతగా తృప్తిపరచబడతావు. ఎంతగా ఆకలి దప్పులు కలిగి ఉంటావో అంతగా దేవుని చేత నీవు తృప్తిపరచబడతావు. మనకు జిజ్ఞాస లేకుండా, ఆసక్తి లేకుండా, మనలో ప్రయత్నం లేకుండా ఏదో అలవాటుగా చదివితే మనకు అర్థమయ్యేది అంతంత మాత్రమే. సంగతులు మీరు పైపైన చూస్తున్నారు కానీ మీరు బహుగా పొరబడుచూ ఉన్నారు.
కీర్తనకారుడు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి నీ ధర్మశాస్త్రంలో, వాటిని చూడడానికి నా కన్నులు తెరువేమో. మనోనేత్రం వెలిగించబడాలి, జ్ఞాననేత్రం వెలిగించబడాలి. అందుకనే మనం బైబిల్ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో త్వరపడి చదవడం కాదు, ముందు ప్రార్థన చేసుకోవాలి. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు, సర్వసత్యం, నీ ప్రేమను గుర్తించడానికి నా కన్నులు తెరువమని ప్రార్థన చేసి నెమ్మదిగా ఆశతో చదువుతూ ఉంటే అప్పుడు బైబిల్కి మన హృదయానికి కనెక్షన్ కుదురుతాయి, కనెక్ట్ అవుతాం మనం. లేదంటే ఏమీ ఉండదు, పేజీ అధ్యాయం చదివేసి వెళ్ళిపోతాం. ఏం చదివాయి అంటే ఇదే పరిస్థితి. కాబట్టి ప్రవక్తల గ్రంథాల్లో, మోషే ధర్మశాస్త్రంలో, కీర్తన గ్రంథంలో యేసు ప్రభుని గురించినటువంటి విషయాలు, నన్ను గూర్చి రాబడినవన్నీ నెరవేరవలన నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచాడు. ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి. ఎదురుగా ఉన్న యేసు ప్రభుని ఇప్పుడు వారు భూతమని అనుకోరు. వారి మధ్య ఉన్న యేసునిగా వారు గుర్తించి సంతోషముగా వారు ఆయన్ని అంగీకరిస్తున్నారు. తర్వాత ఏం చెప్పాడంటే 47వ వచనంలో, యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఇంకా ఏం రాయబడింది? యేసు ప్రభుని గురించి మాత్రమే కాకుండా ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుతుందని కూడా రాయబడింది. అందుకనే కదా హగ్గయి గ్రంథాలు అంటాడు, సువార్త ప్రకటించు అని పాదములు పరిశుద్ధ పర్వతం మీద సుందరములై తిరుగులాడును. వారు వినుట మటుకు విందురే కానీ చూచుట మటుకు చూచి. ఇవన్నీ సువార్త ప్రకటన గురించిన విషయాలే రాయబడింది. కాబట్టి లేఖనాల్లో రాయబడిన రీతిగా యేసు ప్రభు ఏమై ఉన్నాడో మొదట మనం గుర్తించాలి. రెండవది, లేఖనాల్లో రాయబడిన రీతిగా మనము పాప క్షమాపణయు మారు మనసును ప్రకటించాలి. లేఖనం ప్రకారంగా సువార్త ప్రకటించడం చేతగాక రకరకాల సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు మన సువార్త బృందాలు. లేఖనాల్లో ఏముందో దాన్ని గుర్తించి దాన్ని మనం ప్రకటించాలి. మంచి పాట మనకుంది ఆంధ్రక్రైస్తవ కీర్తనలో, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనే దాంట్లో, పరమత దోషున మనకు ఏలా పరిహసించి పలుకొట్టేలా యేసుక్రీస్తు దేవుడంచు నాకు తెలిసినంత వరకు నేను సాక్ష్యం ఇచ్చేదను. ఎంత చక్కని మాట అండి. చాలు, సమస్యలేమీ రావు. నాకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు దేవుడు. ఎందుకంటే నా పాపాలు ఒప్పుకున్నాను, ఆయన క్షమించేశాడు. ఇప్పుడు నా హృదయం తేలికగా ఉంది. నన్ను మంచి మార్గంలో నడిపించమన్నాను, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. నేను పాపను విడిచిపెట్టి మంచిగా జీవిస్తూ ఉన్నాను. నా అనుభవాన్ని బట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఈయన పాపాలు క్షమించేవాడు, ఈయన మంచి మార్గంలో నడిపించేవాడు, ఈయన ప్రేమస్వరూపి, ఈయన రక్షకుడు అని చెబుతున్నాను. ఈయనే దేవుడు. నాకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు దేవుడు, అంతే చాలు. లేఖనాలు అదే ప్రకటన చేయమంటున్నాయి. లేఖనాల్లో సువార్త ఏ రీతిగా ప్రకటించబడిందో ఆ రీతిగా ప్రకటించాలి. మనకు నూతన నిబంధనలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. దారి పక్కన ఇత్తనాలు వేయొద్దు అంటే ఏంది దాని అర్థం? దారి పక్కన సువార్త వద్దు, ముళ్ళ కంచెలో ఇత్తనాలు వేయొద్దు, ఐహిక విచారణ చేత అది అణిచివేస్తుంది. అలాంటి మనుషుల మధ్య సువార్త వద్దు. రాతి నేలన విత్తనాలు వేయవద్దు. ఫలము రానటువంటి నేలలో అలాంటి మనుషులకి సువార్త చెప్పవద్దు. మంచి నేలన విత్తనాలు వేయండి, అది 30 60 100 ఫలిస్తుంది. మంచి నేలను మనం గుర్తించాలి. వ్యవసాయకుడు, మంచి రైతు నేలను చదును చేసి సత్వ చేసి ఆ తర్వాత పదుల మీద ఉన్నప్పుడు విత్తనాలు వేస్తాడు, మంచి ఫలం పొందుకుంటాడు. దేవుని యొక్క వాక్యం అనే బీజం శ్రేష్టమైన విత్తనం ఎక్కడ వేయాలి? నిర్లక్ష్యంగా ఎక్కడంటే అక్కడ వేస్తావా? జ్ఞానము చొప్పున సువార్త ప్రకటించుడు అన్నాడు. మంచి నేల, అక్కర్లో ఉన్నారు, రోగులై ఉన్నారు, కలవరపడుతున్నారు, నెమ్మది లేని వారై ఉన్నారు. మంచి నేల అవి. చెరసాల్లో సువార్త చెప్పండి,
ఎంత చక్కగా వింటారో. హాస్పిటల్లో ఉన్న వారికి స్వార్థ చెప్పండి, ఎంత చక్కగా వింటారో. తగాదాలు వేసుకుంటున్నారు, నెమ్మది లేదు, స్వార్థ చెప్పండి, ఎంత చక్కగా ఎందుకంటే మంచి నేల అవి. ఆ చెరసాల్లోని శిక్ష ద్వారా, హాస్పిటల్లోని రోగముల ద్వారా, మరి ఇంట్లోని అసమాధానం ద్వారా వారి హృదయాలు, వారి జీవితాలు దేవుని వాక్యం అనే బీజానికి చదును చేయబడి ఉండగా మనం గుర్తించి దేవుని యొక్క మంచి మాటలు చెప్పగలిగితే శ్రద్ధగా వాళ్ళకి, ఎందుకంటే వారికి అవసరం. సమాధానం లేని వారికి సమాధానం అవసరం, రోగం లేని రోగులకు స్వస్థ అవసరం, శిక్షార్హులైన వారికి విడుదల అవసరం. కాబట్టి అవసరంలో ఉన్నటువంటి జీవితాలు దేవుని యొక్క వాక్యం కొరకు చదును చేయబడిన నేలలు, ఫలాలు, అది గుర్తించి మనం వారికి దేవుని మాట చెప్పాలి. ఎంతమంది చేస్తున్నారు? ఉంటాం, వ్యాన్ ఎక్కుతారు, మైక్ తీసుకుంటారు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వాళ్ళారా వ్యాన్ వెళ్తూ ఉంటుంది. అట్టి బొంగుల కాడ ప్రయాసపడి అనే మాట వినబడుతుంది, ఇక్కడ భారం మోసుకున్న సమస్తమైన వాళ్ళ మాట మనకి వినబడుతుంది, అక్కడ జెరూమ్ చర్చి కాడికి వెళ్ళేసరికి నా యొద్దకు రండి అనే మాట వినబడుతుంది. మధ్యలో ఈ మాట మొత్తం వినింది ఎవరు? వ్యాన్లోని వారే, బయట వాళ్ళు కాదు. ఏమైనా అర్థం ఉందా అందులో? ఒక దగ్గర నిలబడు, దేవుని యొక్క వాక్యానికి చదును చేయని నేలను గుర్తించు, అక్కడ చెప్పు సువార్త. ఫలభరితంగా ఉంటుంది. లేఖనానుసారమైనటువంటి ప్రకటన లేదు కనుకనే సమస్యలు వస్తున్నాయి. అందుకే దేవుడు చెబుతున్నాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. లేఖనాల్లో యేసు ఏమై ఉన్నాడో గుర్తించాలి, లేఖనాల్లో ప్రకటన ఎలాంటిదో గుర్తించాలి. 2 కొరింథీ 7:10 అంటూ ఉన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసయ్యను చూడగానే ఆయన వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. 3 పర్యాయాలు బొంకినాడు ప్రాణాలు కాపాడుకోవడానికి. యేసయ్య దగ్గరికి వచ్చేసరికి సంతాపపడిన, అంతలోనే సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అది, రక్షణార్థమైన మారు మనసుకి పేతుర్ని నడిపించినాడు. అలాగే లోక సంబంధమైన దుఃఖం, రక్షణకు దేవుడిచ్చిన సమయం దాటిపోయింది. యూదా ఇస్కరియోతు దుఃఖపడ్డాడు, అయ్యో నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపం చేసి తిని ఆయన అమ్మి తెచ్చుకున్న డబ్బులు నాకు అక్కర్లేదు, దేవాలయంలో పడవేస్తూ ఉన్నాను, పోయి ఉరి పెట్టుకుని చనిపోయినాడు. అందుకంటున్నాడు, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. ఆత్మహత్యలు చేసుకునేవారు అందరూ లోక సంబంధమైన దుఃఖములో మరణించువారే. రక్షణానందాన్ని అనుభవించే వారందరూ కూడా దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపంలోంచి వచ్చిన వారే. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖములో ఉన్నటువంటివి దేవుని యొక్క వాక్యానికి చదును చేయబడినటువంటి నేలలో, అవి గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ పొలాన్ని సిద్ధం చేశాడో ఆ పొలంలో మనం విత్తనాలు వేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ జీవితాన్ని సిద్ధపరిచాడో, ఎవరిని సిద్ధపరిచాడో అక్కడ సువార్త అనేటటువంటి మాటలు మనం నాటితే 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించడం మొదలవుతుంది. లూకాసు సువార్త 15:10 అటువల్లే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుందట? ఒక పాపిని, దుఃఖములో ఉన్నటువంటి, అవసరాల్లో ఉన్నటువంటి ఒక పాపిని గుర్తించి దేవుని యొక్క మాటలు చెప్పి ప్రభు యొద్దకు నడిపించినప్పుడు అప్పుడు దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు. దేవుడిని ఎప్పుడైనా మనం సంతోషపెట్టామా? దేవుడిలో మనం సంతోషిస్తున్నాం. దేవుడు మనం సంతోషపెడితే మనం సంతోషంగా ఉంటున్నాం. మనం సంతోషపెట్టే దేవుణ్ణి మనం ఎప్పుడైనా సంతోషపెట్టామా? ఈ రీతిగా ఎవరికైనా యేసు ప్రభువు గురించి చెప్పి రోజుకి ఒక అర్ధ గంట చెప్పలేమా? దేవుని మాటలు, యేసయ్య మాటలు ఒక 15 నిమిషాలు ఉదయం, 15 నిమిషాలు సాయంత్రం చెప్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. నీ పాదాలు పరిశుద్ధ పర్వతం మీద సుందరములై తిరుగులాడతాయి. ప్రతిరోజు 24 గంటలు దేవునికి ఆయుష్కాలం ఇస్తే అందులో ఒక అర్ధ గంట, 1 గంట దేవుని మాటలు చెప్పడానికి కేటాయించి వీధిలోకి వెళ్ళి బోర పెట్టుకుని చెప్పక్కర్లే. నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో, నీ కుటుంబాల్లో యేసయ్యలో లేని వారికి చెప్పు చాలు. రేపు దేవుడు అడుగుతాడు, లెక్క చెప్పాలి మనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం,
మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఎవరు చెబుతున్నాడు? క్రైస్తవులు చెబుతున్నాడు. నీ భక్తి నేను తెలుసు, నాకు తెలుసు, అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ ఒక్క విషయంలో మారు మనసు పొందమో, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను అన్నాడు. మన జీవితాలను పరిశీలన చేసుకుంటే ఒక్కటి లోపం ఉందని సరిపెట్టుకోకూడదు, ఆ ఒక్కటి కూడా తీసివేసుకోవాలి. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులయ్యిందరు. ఎందుకు ఒకటి కూడా దేవుడు మినహాయించడు? యాకోబు 2:10. ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధి యగును. అన్ని ఆజ్ఞలు అనుసరించి ఒక ఆజ్ఞ విషయంలో ధిక్కరిస్తూ ఉంటే ప్రయోజనం లేదు. అనుసరించే ఆజ్ఞల్లో కూడా మనం అపరాధం అయిపోతాం. ఇది దేవుని యొక్క నియమం కనుక అనుసరిస్తే ఆజ్ఞ అన్నీ అనుసరించాలి, లేదంటే ఒక్కటి మాత్రం మినహాయించితే ప్రయోజనం లేదు అంటున్నాడు ఇక్కడ. మారు మనసు పొందము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను. అంత దూరం రానికూడదు. కాబట్టి యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు ఇక్కడ, లేఖనాల్లో యేసు ఏమై ఉన్నాడో గుర్తించాలి, లేఖనాల్లో ప్రకటన ఎలాంటిదో గుర్తించి ఆ రీతిగా మనం వ్యవహరించాలి. చివరిగా యేసు ప్రభు చెబుతున్నాడు ఇక్కడ 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచివుడని వారితో చెప్పాను. ఎక్కడి నుంచి శక్తి పొందుకోవాలి? పైనుండి శక్తి, పరలోకం నుండి శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటే మన జీవితాలు ధన్యమైపోతాయి. ఈ రోజుల్లో మన పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నామా లేదా అనేది సందేహం చాలామందికి. ఎందుకంటే కొంతమంది వచ్చి అడుగుతుంటారు, మీరు రక్షించబడ్డారా? రక్షించబడ్డాను. అయితే భాషలు మాట్లాడతారా? ప్రవచనాలు చెప్తారా? ఏంటి అని అడుగుతారు. ఎన్నో పర్యాలు చెప్పాను నేను ఈ విషయాలు, సందర్భోచితంగా మళ్ళీ చెబుతున్నాను. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదనే దానికి 3 విషయాలు మనం పరిశీలి చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అందులో మొదటి విషయం అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతము వరకును నాకు సాక్షులయ్యుందురని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుని ఉన్నాము అని అంటే మనం దేవునికి సాక్షులమై ఉంటాము. మనం దేవునికి సాక్షులమై ఉంటే పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారమే. అంటే ప్రతిరోజు అవసరాల్లో ఉన్న వారికి యేసుని గురించి చెబుతూ ఉన్నాము అని అంటే మన పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాము అని అర్థం. చెప్పడం లేదు అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోలేదు అని అర్థం. ఎవరికి వారు చెక్ చేసుకుందాం ఈ విషయాల్లో. రెండో విషయం ఏమిటంటే గలతీ 5:25, మనము ఆత్మను అనుసరించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉన్నాము అంటే మన జీవితం ఒక డిసిప్లైన్లో ఉంటుంది, ఒక క్రమమైన జీవితం కలిగి ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఒక క్రమం ఉంది. నీకు భాషలు మాట్లాడాలంటే మాట్లాడు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, అది క్రమము. 2 లేక 3 మాట్లాడాలి, అది క్రమం. అర్థం చెప్పేవాళ్ళు ఉంటేనే మాట్లాడాలి, అది క్రమం. నీవు దేవుని ఆత్మను అనుసరించి ఉంటే ఈ క్రమం నీవు అనుసరించాలి. ప్రవచనాలు చెప్పేటప్పుడైనా భాషలు మాట్లాడేటప్పుడైనా దేవుని యొక్క ఆత్మ క్రమమును దేవుని ఆత్మ ఉల్లంఘించాడు కనుక దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాము అని దాని గుర్తు అవసరంలో ఉన్న వారికి యేసుని గురించి చెబుతూ ఉండడం. రెండవది క్రమమైన జీవితాన్ని కలిగి ఉండడం. మూడవది గలతీ 5:24, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నాము అనే దాని గుర్తు ఏమిటి? ఆత్మ ఫలములు. ఆత్మ వరములు కూడా గుర్తే. ఆ వరం అనేది మనకు అక్కర్లేదు. దేవుడు తనకు తానుగా ఇస్తే సంఘ క్షేమాభివృద్ధి కొరకే వరములు. ఫలము మన క్షేమాభివృద్ధి కొరకు, మన రక్షణ కొరకు.
ఆత్మ ఫలము లేనివాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. కనుక దేవుని యొక్క ఆత్మను మనం, పైనున్న శక్తి అనేటటువంటి దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే అవసరమైన వారికి దేవుని గురించి చెబుతూ ఉంటాం. మనం క్రమమైన జీవితాన్ని అనుసరిస్తూ ఉంటాం. ఆత్మ ఫలమును మనము కొనసాగిస్తూ ఉంటాం. ఈ 3 సుగుణాలు మనలో ఉన్నాయి అని అంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నవారమే. ఇవి లేకపోతే దేవుణ్ణి అడగాలి. ఆయన కొలత లేకుండా ఇస్తానంటున్నాడు. దేవుని ఆత్మను అడుగు వారికి కొలత లేకుండా ఇస్తానంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాడు. దేవుని ఆత్మ మనలో లేకపోతే, క్రమమైన జీవితం మనలో లేకపోతే, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, దయాళత్వం, సహోదరత్వం ఇవి లేకపోతే, స్వార్థ ప్రకటన అనేది లేకపోతే దేవుని సంబంధించిన వారు కాదు. యేసు ప్రభు పునరుద్ధారణైన తర్వాత సందేహంలో ఉన్నటువంటి తన శిష్య బృందాన్ని సంధించి లేఖనానుసారమైనటువంటి యేసయ్యను గురించి, లేఖనానుసారమైన ప్రకటన గురించి, అందుకు అవసరమైన పరలోకపు శక్తిని గురించి వారికి తెలియజేసి ఆ మీదట వారి మధ్య చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమైనాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో నీ కొరకు నా కొరకు ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, సాతానుతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. మన దోషంలో శిక్ష రాకుండా తన కృపలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు, తిరిగి రానై ఉన్నాడు. ఆ యేసయ్యని మనం సంతోషపెట్టాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? లేఖనాల్లో ఉన్న యేసయ్యని ఉన్నట్లుగా గుర్తించాలి. లేఖనానుసారమైనటువంటి ప్రకటన మనం గావించాలి. దేవునికి ఆత్మను అనుసరించి ఆ 3 సుగుణాలను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెన్. జీవంబు మన కబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య